ప్రతి ఒక్కరి జీవితంలో 3 ముఖ్యమైన ఘట్టాలు. మొదటిది జననం, రెండోది పెళ్లి, మూడోది బ్రతుకులే. మొదటిది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. కానీ రెండోది మాత్రం మనకు తెలిసే జరుగుతుంది. ఈ కథంతా మన ఫ్రెండ్ మిథున్ చుట్టూనే తిరుగుతుంది. వాడు చిన్నప్పటి నుంచి క్లాస్ టాపర్. కళ్ళజోడు చూస్తే తెలిసిపోతుంది ఖచ్చితంగా మీకు. వాడు ఎంఎస్ పూర్తి చేసి విఎల్ఎస్ఐ ఇంజనీర్ కింద జాయిన్ అయ్యాడు. వాడికి పెళ్ళే దగ్గరికి వచ్చింది. చూద్దాం వాడి రెండో గంటం ఎట్లా జరుగుతుంది. అమ్మాయి ఇంకా తెలిసిందా కొన్ని అలా తెలిసిపోతుంటే అది పెళ్ళి లవ్ మ్యారేజా లేదు అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజా ఏంట్రా అలా ఆశ్చర్యపోతున్నావు? అంటే ఈ టైంలో అన్ని లవ్ మ్యారేజ్ జరుగుతున్నాయి కదా, అరేంజ్ మ్యారేజ్ ఎక్కడో రేర్గా జరుగుతున్నాయి. మ్యారేజ్ ఇంట్లో ఫైనల్ చేశారు. ఇలాంటివన్నీ మన వల్ల కదా, ఎక్స్పీరియన్స్ పవన్ అడుగుదాం కదా. అదే పవన్ పెళ్లి గుర్తు వాళ్ళు వస్తున్నారు. ఓ నైస్. అవునా? అమ్మాయి అయితే బాగుంది, ఫోటోలో అందంగా సాంప్రదాయంగా ఉంది. మంచి పిల్లే అనుకో. నేను ఒకసారి డైరెక్ట్ గా కలిసాక ఇంకా తెలుసుకుంటాను అనుకో. ఇంటర్వ్యూలో అవి బాగానే ప్రాక్టీస్ చేశాను కదా, తన క్యారెక్టర్ తెలుసుకుంటాను ఒకసారి కలిసాక. కానీ వాళ్ళ వాళ్ళు వస్తున్నారంట నన్ను కలవడానికి. ఓకే. అదొకటే కొంచెం భయంగా ఉంది. ఇందులో భయపడడానికి ఏముందా? మంచిగా ఉండు, జాగ్రత్తగా సమాధానాలు చెప్పు, చిన్న చిన్న విషయాలకి కోపడకుండా ఉండడానికి ట్రై చేయి. జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అంతే. అంతా ఓకే, కానీ మన జాబ్ గురించి వాళ్ళకి ఏం చెప్పాలి? ఏనా ఒకసారి మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. హలో రే, ఎలా ఉన్నావురా? జాబ్ వచ్చిందంట. దేంట్లో ఏంటి? దేని మీద? విఎల్ఎస్సి అంటే ఏంట్రా? ఓ ఓ ఓకే ఓకే. ఫోన్లో వాడతారా? బాగుంది. నా ఫోన్ ఒకటి పని చేయట్లేదురా. రేపు నేను అక్కడికి వస్తున్నా, అది తీసుకొని వస్తా. రిపేర్ చేయదు వాళ్ళే. హలో అండి, బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. నా పేరు మోహన్, నేను అమ్మాయి. నా పేరు మధు. హలో, రండి కూర్చున్నా. నాకు మీ ఫోటో నచ్చింది బాబు. జాతకాలు కూడా చూపించాను, కలిసాయి. ఒకసారి కలిసి వెళ్దామని ఇలా వచ్చాము. చేసిన పనేంటి బాబు? ఈ విఎల్ఎస్ఐ అంటారు. లస్సీనా? లస్సీ కాదండి, విఎల్ఎస్ఐ అంటే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. అంటే సర్లే బాబు, ఇవన్నీ కాదు కానీ మాకు అది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చెప్పు. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటే రెండింటికి మధ్యలో వస్తుంది అనుకోండి. షిప్ డిజైనింగ్ అంటారు. షిప్ డిజైనింగ్ నాకు తెలుసు. ఓ, అంత పెద్దవి ఈ బిల్డింగ్ లో చేస్తారా? అంటే మేము ఇక్కడ ఓన్లీ డిజైనింగ్ వరకు చేస్తాము, మ్యానుఫ్యాక్చరింగ్ బయట చేస్తారు. ఓ, వాటిని నీటిలో వదిలాక మీరు హాయిగా ఉంటారేమో. ఇంకా నీళ్ళలో ఏం వదులుతాము? సో సముద్రంలోనే ఉంటాయో. షిప్పులు కాదండి, చిప్ ఐసీస్. మనం టీవీలలో కెమెరాలలో ఓపెన్ చేసి చూస్తే చిన్న చిన్నవి. ఏమనుకోవద్దు బాబు, నాకు తెలియదు. ఓకే, పర్లేదండి. ఆంటీకి ఒంటో బాగాలేదండి, ఇక్కడ ఎలా ఉంది? బాగున్నది మావిడికి, నేను పిల్లతండ్రిని. ఓ సారీ, చిన్న కన్ఫ్యూజన్. సరే మరి మేము బయలుదేరుతాం. బాబు, మీరు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలకు మారే అవకాశం ఉంటుందా? అవి మాకు సంబంధించినవి కాదండి, అవి కంప్లీట్లీ డిఫరెంట్. సరే, కనీసం అమెరికా ఏమైనా వెళ్దామని ఆలోచన ఉన్నారా? H1B వీసా అయితే ఉంది, ఆన్సైట్ ఆపర్చునిటీ వస్తే వెళ్ళొచ్చు. అవునా? ఓకే, సరే బాబు, మేము వెళ్ళొస్తాను. ఓకే, నాకు పని ఉందండి, నేను బయలుదేరుతాను. శ్రీకాంత్ నా కజిన్, ఇతను గిరి నా ఫ్రెండ్. హాయ్. ఇందుకు మీరు ఎక్కడ ఉంటారు? నేను ఎస్ఆర్ నగర్లో ఉంటాను. ఓహో, మీరు రిలేటివ్స్తానా? లేదు, రూమ్లో ఫ్రెండ్స్తో ఉంటాను. అప్పుడప్పుడు వీకెండ్స్ బిన్వాల్ ఇంటికి వెళ్ళేది వస్తుంటాను. ఓకే ఓకే. ఇంతకీ కంపెనీలో ఎన్ని నుంచి వర్క్ చేస్తున్నారు? ఎంఎస్ అయిపోయినప్పటి నుంచి చేస్తున్నాను. ఇట్స్ బీన్ 4 years. ఇంతకు ప్యాకేజ్ ఎంత వస్తుందండి? కోడ్ భాషలో చెప్పాలంటే పంచ పాండవుల నుంచి 6 రుచుల వరకు వస్తుంది.
అంటే ఈ కాలంలో యూబర్ డ్రైవర్స్కే నవరత్నాల నుంచి దశావతారాల వరకు వస్తుంది మరి. 2-3 months అయితే నాకు కూడా సప్తస్వరాల నుంచి అష్టదిక్కుల వరకు వస్తుండొచ్చు అప్రైజల్ తర్వాత. ఏమనుకోకుండా ఒకసారి మీ పే స్లిప్స్ మీ అఫీషియల్ ఈమెయిల్ ఐడి నుంచి ఫార్వర్డ్ చేయండి. యా షూర్, నో ప్రాబ్లం. ఓకే. నేను మీకు ఇంకొన్ని విషయాలు చెప్పాలి. మా చెల్లి మీ అంత ఫేర్ కాదు. కలర్లో ఏముందండి, కలర్ ఉంటే చాలు. ఎస్ సార్, మా చెల్లికి కుజదోషం కూడా ఉందండి. అది మా పేరెంట్స్ మీకు అప్పుడు చెప్పలేదు. జాతకాల్లో ఏముందండి, మంచి గుణం ఉంటే చాలు. హే మళ్ళీ వేసాడు. ట్రాజెడీ ఎక్కువైపోతుంది, దమ్ములు కొట్టాల్సిందే. భయ ఇక్కడ సిగరెట్ ఎక్కడ దొరుకుతుంది? నాకు అంత ఐడియా లేదండి, నాకు అలవాట్లేదు. నేను చెప్తాలేరా. సారీ, మా వాడు చాలా ఓపెన్. ఓకే ఓకేనండి, ఇట్స్ ఓకే, మేము బయలుదేరుతాం. ఓకే షూర్, బై. నైస్ మీటింగ్ యూ. Hi, this is Tamanna. హాయ్, దిస్ ఇస్ ప్రభాస్. జస్ట్ కిడింగ్. మీరు VLSI అంట కదా? అవునండి, VLSI అంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. నాకు తెలుసండి, నా ఫ్రెండ్ వేద ఐఐటీలో MS చేసి ఇదే ఫీల్డ్లోకి వచ్చింది. ఎంతైనా కోర్లో ఉన్న వర్క్ సాటిస్ఫాక్షనే వేరు కదా. దట్స్ వై యువర్ కాల్డ్ రాక్ స్టార్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. చెప్తున్నా కదా నా మ్యారేజ్ స్టోరీ. క్యారెక్టర్ ఇస్ నైస్. బిలీవ్ ఇస్తారా? నువ్వు డిసైడ్ చేస్తాను క్యారెక్టర్ని. ఒక్కసారి రిమైండ్ చేసుకొని చూడు ఏం జరిగిందో. అబ్బాయి బాగున్నాడు కదా? అవునయ్య, హెయిర్ స్పెక్ట్స్ దాని ఏముందన్నయ్య, వాసన ఐక్యుడు డాక్టర్ భద్రాస్ ఉన్నారుగా, అయితే అంతే మరి. సరే, క్యారెక్టర్ కోసం చూసేవాడు కాబట్టి బెటరే. సిగరెట్ అలవాటు కూడా లేదు. ప్రతి వీకెండ్ చుట్టాలింటికి వెళ్తున్నాడంటే ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చేవాడు. పే స్లిప్స్ అడిగినప్పుడు పంపాడు. సో ఇదో తప్ప. మంచి జాబ్, మంచి సాలరీ. మంచి హెల్త్ వాళ్ళు ఇల్లు ఫిజికల్ వెరిఫికేషన్, పర్సనల్ డేటా వెరిఫికేషన్, కాంటాక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, శాలరీ వెరిఫికేషన్, హెల్త్ వెరిఫికేషన్, వీసా వెరిఫికేషన్ ఇవన్నీ చేశారురా. ఇప్పుడు ఆలోచించరా, నువ్వు వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసావు, వాళ్ళందరూ నిన్ను ఇంటర్వ్యూ చేశారా? ఇవన్నీ నాకు ముందే చెప్పలేదు. చెప్పేస్తారు పెద్ద. ఇవన్నీ నేను అనుభవించు, మరి నువ్వు అనుభవించవా? ఇదండి మన వాడి జీవితంలో రెండో ఘట్టం ఇట్లా గడిచింది. ఓకే.